రేపటి కోసం ఫ్రెండ్స్ ఈసారి ఏం ఆలోచించినామంటే లాస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తాం అందరికీ. మసలడే గాని మహానుభావుడు అందుమల్ బాయ్స్ మీరు మంచిగా చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఈ పాడ్కాస్ట్ ఏ మూవీ గురించి నేను గెస్ చేస్తాను. అది ఒక బ్యూటిఫుల్ మూవీ గురించి మాట్లాడుతున్నాం. మూవీ అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ ఏంటి, అసలు మనం ఏం చేస్తాం. లాస్ట్ టైం వాళ్ళకి ప్రామిస్ చేసినాం ఇంకా పాడ్కాస్ట్ చేస్తామని. ఇది పాడ్కాస్ట్ రివ్యూసా లేకపోతే ఏంది ఆ 30, 60, 90 కాన్సెప్ట్ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు నుంచి మేము చేసేది అన్ని పాడ్కాస్ట్లే. ఓకే, ఇంకా ఈ పాడ్కాస్ట్ గురించి ఏంటంటే మేము డిసైడ్ చేసినాం ఈ పాడ్కాస్ట్ పేరు ఉంటుంది 30, 60, 90 ml పాడ్కాస్ట్. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. అంటే ఏంటంటే ఒకవేళ 30 ఇచ్చినాం అనుకో రేటింగ్ అంటే ఈ ఫ్రెండ్ ఈ మూవీ ఓకే 60 ఇచ్చినాం అనుకో గ్రేట్. ఓకే, 90 వచ్చింది అనుకో మూవీ ఎద్దిరిపోయింది. మన ఒక తెలుగు సినిమా గ్లోబలీ ఇంపాక్ట్ చేసేసింది. కల్కి ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ మూవీ. డెఫినెట్లీ కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే. నీకేమనిపించింది సినిమా చూస్తే అసలు అర్థం కాలేదు సార్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? తెలుగు మూవీ చూస్తున్నా అంటే అది తెలుగు మూవీనా, హిందీ మూవీనా, ఇంగ్లీష్ మూవీనా, అసలు అది గ్లోబల్ మూవీ మామా. ఏంటి మమ్మీ ఎవడు? రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా, తెలుగు సినిమా, హిందీ సినిమా, మరాఠీ సినిమా, కోకిన్ సినిమా ఇలాంటివి లేవు. సినిమా అంటే సినిమా అంతే. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. అండ్ దిస్ వాజ్ అ సినిమా. డెఫినెట్లీ, ఎందుకంటే మల్టిపుల్ లాంగ్వేజ్ క్యారెక్టర్స్ కానీ ఇంకా ఇలా లాంగ్వేజ్ కూడా యూనివర్సల్ ఉంటుంది. లైక్ డిస్టోపియన్ తర్వాత వరల్డ్ అంతా పోస్ట్ అపోకలిప్స్, ఒక వరల్డ్ అంతా అపోకలిప్స్ అంట. తెలుగు మీడియం ఇంగ్లీష్ చెప్తుండు, కొంచెం అడ్జస్ట్ చేసి ఇంగ్లీష్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిండు, అయినా కానీ ఇది చెప్పగలడు. ఎందుకంటే థ్యాంక్స్ టు నాగశ్విన్. అవును, అదైతే డెఫినెట్లీ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంది, సినిమా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంటర్నేషనల్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంది. కరెక్ట్. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. లైక్ హాలీవుడ్లో అవెంజర్స్ కానీ, స్టార్ వార్స్ కానీ, ఇవన్నీ పేరు చెప్పడానికి మంచిగా ఉంటాయి కానీ దానికి మించి ఉంది. అంటే ఫ్రెండ్ ఇంకొకటి మీరు అందరూ చూడండి, ఎస్పెషల్లీ తెలుగు సినిమా లవర్స్ మీ అందరికి ఒక ఏంటంటే, మన తెలుగు సినిమా డైరెక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఏమైపోయిందంటే ఒక మూవీ తీస్తున్నా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అన్న సౌండ్ తక్కువ చేయ, కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అయితే ఏంటంటే మన తెలుగు సినిమాలో డైరెక్టర్స్ మూవీ తీస్తున్నా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా హీరోనే ఉంటారు. కానీ ఫస్ట్ టైం మన నాగశ్విన్ అన్న ఏం చూపించాడంటే ఒక హీరో కూడా ఒక క్యారెక్టర్. ఓకే, ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేయాలి. ప్రభాస్ అన్న మొత్తం మూవీలో లేడు, ఆయన ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుండే. అదే మూవీ అంటే. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఏమంటారు? సో క్యారెక్టర్స్ అనే కాదు, క్యారెక్టర్ అనేది డెఫినెట్లీ అదొక అప్రిషియేటింగ్ థింగ్. ప్రతి క్యారెక్టర్ లానే చూపించారు, హీరోలా కాకుండా. ఈవెన్ దో సూపర్ హీరో, మన సూపర్ హీరోస్ అని చెప్పినా కూడా క్యారెక్టర్స్ లాగానే ట్రీట్ చేసారు. బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇదే సూపర్ హీరో అన్నట్టే ఉంటుంది. అశ్వత్థామ కానీ, ప్రభాస్ కానీ, ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా అన్ని మధ్యలో వచ్చిన విజయ్. ఫస్ట్ మీకు ఒక 6 బెస్ట్ రీజన్స్ ఇచ్చేస్తా ఫ్రెండ్స్, వై యూ షుడ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రభాస్ అన్న లవ్ అండ్ రిలేషన్షిప్ విత్ బుజ్జి. అంటే నేను కూడా చిన్నప్పుడు నా బైక్ ఎవ్వరికి ఇవ్వలేదు, ఎందుకంటే నా బైక్ అంటే నా బైక్. స్పెషల్లీ ఇలాంటి చూతగాళ్ళు బైక్ తీసుకోపోతుండే, పెట్రోల్ లేదు, మళ్ళీ బైక్ అక్కడనే పడిస్తుండే. కానీ మన బైక్ తో మనకు ఉన్న అటాచ్మెంట్ వీళ్ళు అర్థం చేసుకోరు. దానికోసం నేను ఈ రోజు కూడా ర్యాపిడో లేకపోతే బైక్ బుజ్జి, బస్ లో సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి?
మీలో కూడా మీకు చాలా ఫ్రెండ్స్ మీకు బైక్ ఇయ్యరు ఎందుకంటే ఆ బైక్ తో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఇస్తలేరు అంటే అనుకోండి అది బుజ్జి అని. ఓకే, ఫస్ట్ స్ట్రాంగ్ రీజన్ నాకు ఆ లవ్ చాలా నచ్చింది. సెకండ్, ప్రభాస్ అన్న క్యారెక్టర్. అసలు ప్రభాస్ అన్న డిజిటల్ వరల్డ్ ఎట్లా చూపించిందంటే మనం అప్పులు తీసుకొని బతికేసేయాలి, మనకేం టెన్షన్ ఉండదు. ఆ ప్రభాస్ అన్న మొత్తం మూవీలో అప్పులే తీసుకుంటా ఉంటాడు, కానీ లాస్ట్ దాకా టెన్షన్ తీసుకోడు. సో మీరు కూడా అప్పులు తీసుకోండి, మందు తాగండి, రెడ్ బుల్ తాగండి, పిక్చర్కి వెళ్ళండి, సినిమాలు చూడండి, టెన్షన్ తీసుకోకండి. అప్పులు ఈజ్ వెరీ కామన్. ఇండియా కూడా మన గ్లోబల్ మనం ఎన్నో అప్పులు ఉన్నామంట. అది మోదీ గారికి ఫోన్ చేస్తే ఆయన చెప్తారు. అదే, సో అప్పులు ఈజ్ వెరీ కామన్. ఓకే, స్ట్రెస్ తీసుకోకండి. థర్డ్ ఏంటంటే ఇంటెలిజెంట్. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు కొంచెమే చెప్పినావు, నాకు తెలియదు నువ్వు ఎంత ఎంజాయ్ చేసినావు, కానీ నేనైతే పిచ్చి ఎంజాయ్ చేసిన. సౌండ్ విజువల్స్ కానీ ఐమాక్స్లో చూస్తుంటే పిచ్చి లేచిపోయింది. ఎందుకంటే ఈ మూవీ ఒక ఎలివేషన్ కి పోతే మన తెలుగు సినిమా ఒక లెవెల్ కి పోతుంది. థ్యాంక్స్ టు రాజమౌళి గారు, థ్యాంక్స్ టు నాగశ్విన్ గారు, దే ఆర్ టేకింగ్ ద సినిమా లెవెల్ టు ద నెక్స్ట్ లెవెల్. కానీ నాగశ్విన్ నుంచి నేను ఎక్స్పెక్ట్ అంటే నాగశ్విన్ మంచి మూవీస్ తీసాడు. మహానటి, ఎవడో సుబ్రహ్మణ్యం, కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా. ఇంత రేంజ్ లో ఇంత క్రేజీ ప్రాజెక్ట్ చేస్తారని అయితే అంత యంగ్ డైరెక్టర్ నుంచి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయాలి. చూడు మామ, సింపుల్. ఇప్పుడు నేనున్నా, ఓకే, నేను ఒక ఫుల్ బాటిల్ తాగి ఒక 2 బియర్లు తాగి ఇంటికి వెళ్తా. ఓకే, అదే చూసి నువ్వు కూడా ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగి 2 బియర్లు తాగి అరే ప్రశాంత్ చేయగలడు, నేను కూడా చేయగల అని నీకు ఆ నమ్మకం వచ్చింది కదా, నువ్వు కూడా తాగి వెళ్తావు కదా. నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైంది? నువ్వు మూవీ గురించి మాట్లాడరా, అంటే క్యారెక్టర్స్ గురించి మాట్లాడు. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్పు మూవీలో? అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు. ఓకే, సుమతి ఎవరు? దీపికా పదుకోన్. ఓకే, భైరవ క్యారెక్టర్ పేరు భైరవ. ఓకే, యాస్కిన్, కమల్ హాసన్. అసలు కమల్ హాసన్ కి మూవీలో చూస్తే లాస్ట్ క్లైమాక్స్ లో కమల్ హాసన్ అన్న ఒక డైలాగ్ కొట్టాడు, వద్దు నేనే వెళ్తా. ఏం వాడకమయ్యా అబ్బో, బాగా వాడుతున్నావు కదా. అట్లనే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారే నేను వస్తున్నారా నీ ఇంటికి నా మందు తాగుతాను అంటే మీరు కూడా వద్దు నేనే వస్తా అని చెప్పండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫ్రెండ్, బెస్ట్ థింగ్ అయితే ఈ మూవీ ఏంది 2898 కదా, 2898 AD, 2898 అయినా అంటే ఆ కాలంలో కూడా మనకు మందు దొరుకుతుందని ప్రభాసన అట్లీస్ట్ ఆ క్లారిటీ ఇచ్చింది. మూవీలో 2 సార్లు తాకుతుంది ప్రభాసన. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. గుడ్లు కూడా దొరకని ప్లేస్ లో మందు దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. రామ్ గోపాల్ వర్మ గుడ్డు ఇస్తాడు. రామ్ గోపాల్ వర్మ అసలు సరే ఏం సార్ మీరు నెక్స్ట్ లెవెల్. మీరు అంటేనేమో అందరికీ కోపం, అందరూ హర్ట్ అయిపోతారు. 3 hours సినిమా ఉంది. 3 hours. 3 hours లో నీకు బెస్ట్ అనిపించిన 3 points. 3 hours సినిమాలో నాకు ఫస్ట్ ఏం నచ్చిందంటే ప్రభాస్ అన్న అప్పులు తీసుకుంటా ఉంటాడు. అక్కడ నాకు ఒక క్లారిటీ వచ్చింది, అప్పులు తీసుకొని కూడా బతకొచ్చురా పోయి, టెన్షన్ లేదు. మొత్తం అంత పెద్ద సినిమా నాగార్జున మొత్తం గ్లోబల్ ఇంటర్నేషనల్ ఇంతసేపు పెద్ద పీగా చెప్పినావు. సెకండ్ పాయింట్ వాడు ఉంటాడు చూడు, ఆ మేనేజర్ గారు, కాంప్లెక్స్ లో మేనేజర్ ఉంటాడు చూడు, చైనీస్. సెకండ్ విలన్, జూనియర్ మస్తు యాక్టింగ్ చేసింది మామ, ఫుల్ డామినేట్ చేయడానికి ట్రై చేసిండు ఆయన. యాక్చువల్ హర్ష నాకు మొన్న చెప్పిండు, బెంగాల్ సినిమాలో వెస్ట్ బెంగాల్ లో ఒక సినిమా ఉంటాయి కదా విద్యాపాలన, ప్రెగ్నెంట్. అవునవును, చాలా హిట్ అయింది ఆ మూవీ. అందులో విలన్ అంటారు. ఆయన మస్తు చేసిండు ఆ జనరల్ మేనేజర్, సూపర్. సెకండ్ విలన్ థర్డ్ ఏం నచ్చిందంటే ఫ్రెండ్స్, అసలు కృష్ణుడు మహాభారతంలో అర్జున్ కి అవతారం చూపిస్తాడు నేనేంది అని. సేమ్ అలాగే ప్రభాసన ఒక లాస్ట్ లో క్లైమాక్స్ లో ప్రభాసన అవతారం చూపిస్తాడు. యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాసన గురించి ఏం ఆలోచిస్తారో అది విజువల్లీ చూపించిండు అంటే ఒక్కటే ఒక డైరెక్టర్, అది నాగశ్వర్. నువ్వు అది క్లైమాక్స్ లో ప్రభాసన చూస్తే ఇట్లా గూస్ బంప్లు వస్తాయి నీకు.
నేను ఇది యాక్సెప్ట్ చేయగాని కంప్లీట్లీ, బట్ లాస్ట్ 20 minutes లో ప్రభాస్ ని మొత్తం అప్పటి వరకు లోకీలో చూపించి గ్రే క్యారెక్టర్ గ్రే షేడ్ లో చూపించి సడన్ గా ఒకటేసారి జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ కే హీరో చేసేసాడు. ప్రభాస్ ఇస్ నాట్ అ హీరో ఫర్ హోల్ మూవీ. ఆ 5 minutes చూపించినా కూడా మొత్తం మూవీని డామినేట్ చేసేంత హీరోయిజం చూపించేసి. అదే నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, నాకు కూడా కొన్ని నచ్చుతాయి. నేను కూడా చెప్పాలనుకుంటున్నా. నేను చెప్పాలనుకుంటేది ఏంటంటే టాప్ 1లో నాకు అశ్వత్థామ క్యారెక్టర్ ఇష్టం. అమితాబ్ బచ్చన్ కంటే అశ్వత్థామ కనబడ్డాడు నాకు, ఎందుకంటే ఆ ఫిగర్ కూడా అట్లానే చూపించింది. ప్రభాసే హైట్ అనుకుంటే అమితాబ్ బచ్చన్ కూడా హైట్ అనుకుంటే అమితాబ్ బచ్చన్ ఇంకొంచెం గ్రాఫిక్స్ లో CGలో హెవీగా చూపించారు పెద్దగా. అప్పట్లో అంటుండే కదా అంతా 8 feet 9 feet ఉంటుండే మనుషులని. అమితాబ్ బచ్చన్ సార్ అని చెప్పు. సార్ అవసరం లేదు, చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్. మేము ఆఫ్లైన్ లో పెద్ద పెద్ద హీరోలను కూడా వేరేలాగా అంటాం. అందరూ అంతేలే, మీరు కూడా అంతే. బట్ ఏంటంటే కొట్టచ్చు కొట్టాలి రాళ్ళు సో ఫస్ట్ అశ్వత్థామ, సెకండ్ సుమతి, అండ్ థర్డ్ ఐ థింక్ రామ్ గోపాల్ వర్మ. సుమతి క్యారెక్టర్ ఎందుకంటే దీపిక పడుకునే అట్లా చూడడమే గొప్ప విషయం. ఇప్పటి వరకు వేరే కళ్ళతో చూసా, ఇప్పుడు ఇంకో కళ్ళతో చూసినాం. అండ్ ఆ ఇంటర్వెల్ సీన్ లో అయితే అసలు పిచ్చిలేసిపోయింది. ఆ ఫైర్ నుంచి వచ్చినప్పుడు మంచిగా అనిపించింది. ఆమె స్టేచర్ కి అది సెట్ అవ్వకపోయినా అనుష్కని ఇమాజిన్ చేసుకున్నాను నేను. అనుష్క కూడా మస్తు ఉంటుండే. మనం డిస్కనెక్టెడ్ ఉన్నా కూడా దీపిక పడుకునే క్యారెక్టర్ అంత, సుమతి క్యారెక్టర్ అంత ఎఫెక్ట్ ఇచ్చింది మనకి. దీపిక పడుకునే ప్లేస్ లో అనుష్క లాంటి వాళ్ళు ఉంటే ఇంకా పిచ్చిలేసిపోతుంది. ఆర్జీవి సినిమాలో స్క్రీన్ మీద కనబడడమే గొప్ప విషయం. అదొక ట్రిబ్యూట్ లాగా అనిపించింది నాకు కూడా. నాగశ్విన్ హైదరాబాద్ పోరాడు కాబట్టి. అంటే ఎందుకో నాకు చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. రాజమౌళి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ ఇస్ రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఆయన ఒక్క కెమెరాతో మొత్తం శివ, నాగార్జున సార్ శివ పోయి చూడండి, ఆ డైరెక్షన్స్ క్యారెక్టర్స్ బాగా. సత్య సార్ పేరు. సో అది ఇంకో ఎపిసోడ్ అవుతుంది మాట్లాడితే. బట్ కమింగ్ టు కల్కి ఇది నా 3 పాయింట్ ఏంటంటే, కర్ణ క్యారెక్టర్ కి ప్రభాస్ సూట్ అవుతాడని ముందు అసలు నాగశ్విన్ అనుకోవడమే గ్రేట్ థింగ్. అండ్ కర్ణ క్యారెక్టరే ఒక స్పెషల్ క్యారెక్టర్ మహాభారత్, నీకు తెలుసు. అంటే యూ నో బెటర్ మైథాలజీ గురించి. అవన్నీ ఎప్పటికైనా అంటే దాన్ని డిజాస్టర్ కి దారి తీస్తాయి. కాకపోతే మన టైంలో ఏం జరగట్లేదు అలాంటివి, కాబట్టి ఎంజాయ్ చేయండి. అప్పుడు కొడితే వాళ్ళకి ఇంకో భైరవ వచ్చి అప్పుడు కూడా అలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి. సో కర్ణ క్యారెక్టర్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్పెషల్గా ఆ క్యారెక్టర్కి ఉన్న రిలేషన్, ఆ క్యారెక్టర్ తోటి ఆల్మోస్ట్ 90s కిడ్స్ అందరికీ తెలుసు. దానవీర సూర్యకర్ణ చూసిన వాళ్ళు ఉన్నారు చాలామంది మహాభారత్ చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ క్యారెక్టర్కి చాలా రిలేటబుల్ ఉంటుంది. ప్రభాస్కి ఆ క్యారెక్టర్ కాబట్టి సెట్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏమి ఇచ్చిండు. యాక్చువల్లీ నాగశ్విన్ అన్న ఆ గ్రూప్ పేరే రెబల్ గ్రూప్ పెట్టాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే అందరికీ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే రెబల్స్ వాళ్ళు. ప్రభాస్ అన్న మూవీ వచ్చింది నెక్స్ట్ లెవెల్ అయిపోతారు. సో నాగశ్విన్ అన్న ఆ గ్రూప్ పేరే రెబల్, అంటే డెడికేటెడ్ చేసేసిండు. ఒకటి ఇలా వచ్చి రెబల్ అని సినిమా కూడా తీసిండు. బీర్ అయిపోయింది అన్న, బీర్ తెప్పి డబ్బులు లేవురా. అది ఎంత తెలుసా మీకు? 150 units రా. అది 150 units. అవునరా, బయట 150 units ఎంత కావాలా? వాచ్ పెట్టాలా? వైన్ షాప్ లో తీసుకుంటే 150 units, బార్ లో తీసుకుంటే 180 units, పబ్ లో దాస్తే 300 units రా. అది వేరియేషన్స్ ఉన్నాయి. అది ఏదైనా సరే ఇస్తాను నేను, కానీ తెప్పి బీర్ అయితే తెప్పి అన్న బీర్. అరే నువ్వు 99% ఇయ్యో అని నాకు 101% నమ్మకం ఉందిరా. 99% అదేనో విన్నాను డైలాగ్. అదే రా, మన బుజ్జి డైలాగ్ రా. అది ప్రభాస్ అని చెప్తారు. అది నువ్వు 99% ఇయ్యో అని. బుజ్జి వాయిస్ కూడా ఏమో విన్నట్టు అనిపించింది. అదే ఫ్రెండ్స్, 99% అదే క్వశ్చన్ వస్తుంది జనాలకి. బుజ్జి వాయిస్ ఎవరు ఇచ్చింది తెలుసా నీకు? మన కీర్తి సురేష్, మహానటి. ఇప్పుడు అంటే డే అండ్ నైట్ మనకు నచ్చినప్పుడు తాగుతున్నాం, నచ్చిన బ్రాండ్ తాగుతున్నాం. 2898 లో కూడా మందు దొరుకుతుంటావా? సింపుల్ రా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి నువ్వు మూవీ ఇజ్జత్ తీస్తున్నావురా. మూవీలో క్లియర్ ప్రభాస్ అన్న 2 scenes లో తాగుతా కనిపిస్తుండు.
మన కల్కి మూవీలో. సో ఫ్రెండ్స్ మీరు టెన్షన్ తీసుకోవాలి, మందు ఎప్పుడు కథం కాదు. ఏడదాగిన 2898 అరే అది డౌన్ అదేది ఒక సీన్ ఉంటుంది అక్కడ మన అనుదీప్ అని కనిపిస్తాడు. అచ్చా అది కాంప్లెక్స్ అరే సాంగ్ లో. సో ఫ్రెండ్స్ మందు ఎప్పుడు కథం కాదు, నీళ్ళు ఒకవేళ కథం కావచ్చు కానీ కాస్ట్లీ ఉంటాయి అదే యూనిట్ లో ఎక్కువ ఇప్పుడు 150 యూనిట్ కదా, ఆ టైంలో 1500 ఉండొచ్చు మనకి. నేను పని కూడా చేసినా కదా ప్రభాస్ అన్నతో రాధేశ్యామ్ టైంలో. సో ఇంత దగ్గర నుంచి చూసినా నేను యాక్చువల్లీ ప్రభాస్ అన్న ఆ సీన్, అరే ఆ సీన్ ఎడిటింగ్ లో నేను ప్రభాస్ అన్న ఇట్లా ఫేస్ టు ఫేస్ ఉన్నాం. ఫోటో ఉంది కానీ ఇట్లా ఫేస్ టు ఫేస్ నేను ప్రభాస్ అన్న. ఆ టైంలో కూడా ప్రభాస్ అన్న ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా డార్లింగ్, మీరు కొంచెం డిస్టెన్స్ అంటే ఆ ప్రభాస్ అన్న స్టార్టింగ్ నుంచి కాదురా ఆ సీన్ లో డైరెక్టర్ కి అట్లా ఎలివేషన్ ఇస్తున్నాము. అప్పటి నుంచి డార్లింగ్ లాగానే ఉన్నాడు అలా. పెద్ద పెద్దలు అట్లనే చెప్తారు. కల్కి 2లో పవన్ కళ్యాణ్ క్యామియో ఉంటే ఎట్లుంటుందని ఆలోచిస్తారు. ఎలివేషన్ ఉంటుంది. పవన్ అన్న వచ్చిండనుకో 5 minutes ఇచ్చిండనుకో వాళ్ళరా, ఆ మూవీ ఎలివేషన్ ఎక్కడో వెళ్ళిపోతుంది. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? But I don't care because I'm Sidhu the Rock. రిప్రజెంటేటివ్ ఆఫ్ టాలీవుడ్ తెలుగు. ఎగ్జాక్ట్లీ. మీరు చూసిన అమితాబ్ బచ్చన్ గారు ఇట్లా లిటరలీ అశ్విని దత్ గారు గ్రేట్ రిఫరెన్స్ వచ్చింది. ప్రభాస్ ఇప్పుడు కర్ణుడు అని అనుకున్నాం కానీ ప్రభాస్ ఒకవేళ తెలుగు సినిమాకి అర్జునుడు అయితే దాని రథసారథి రానా. నాగశ్విని అన్న చూస్తున్నా వింటున్నాను, నేను స్క్రిప్ట్ రైటింగ్ లో ఇన్వాల్వ్ చేయను ప్లీజ్. మంచిగా ఆలోచన సార్ మీరు. కాకపోతే ఈ ఛాన్స్ ఇంకోటి తీసుకుందాం. మంత్ ఎండ్ అయిపోయింది. జూన్ లో చాలా అద్భుతాలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం, కల్కి సూపర్ హిట్ అవ్వడం, అండ్ నెక్స్ట్ మన ఇండియా కప్పు కొట్టడం, వరల్డ్ కప్ ఆఫ్టర్ 17 years. అరే ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, అందరికి శాలరీలు పడినాయి. 18 అరే 13 years 13 years రా. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ రా, అందరికి శాలరీలు వచ్చినాయి ఇప్పుడు. అంటే డబ్బుల కోసం ఫ్రెండ్స్ కి ఫోన్ చేయరు కదా, వాళ్ళే లాస్తారు. సో తాగి ఈ వీడియో మొత్తం చూడండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, ఎందుకంటే మాకు ఎవరు లేడు ఇక్కడ, మీరే. లవ్ యూ. ఇంకా ఉందా? తాగాలి, వెళ్ళండి ప్లీజ్. రైట్, మేము రాస్తాం, మీరు కంటిన్యూ చేయండి. లవ్ యూ ఫ్రెండ్స్, బాయ్.